చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతుందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయిందని, ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ గుడ్ రాలేదన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని, ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదన్నారు. ప్రతిదానికి గత ప్రభుత్వంపై నెపం నెడుతున్నారన్నారు. మహిళలకు, వృద్ధులకు చెప్పిన పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని నెగిటివ్ ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో పార్టీల పేరుతో దాడులు చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని 4 నెలలు అయింది. ఇప్పటికి అంటే 100 రోజులు దాటిపోయింది. ఈ 100 రోజుల్లో ప్రజలందరూ కూడా ఏం గమనిస్తూ ఉన్నారంటే, పరిపాలన అంటే 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అంటే, ఎక్కడే కానీ ఆ ఫీల్ గుడ్ అంటే ఉత్సాహంగా మొట్టమొదటి ఒక 100 రోజులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. కానీ నిజం చెప్పాలంటే 3 నెలలు చాలా త్వరగా సమయము ఒక గవర్నమెంటు పరిపాలన ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జడ్జిమెంట్ చేసేదానికి. కానీ 3 నెలల సమయంలో ఏం సాధించినారని చూస్తే మాత్రము ఇంచుమించు ఎట్లయితే ప్రజలలో ఒక నెగటివ్ ఫీలింగ్, చాలా నిరుత్సాహంగా, చాలా బాధాకరంతో, స్తబ్దతతో ఎన్నికలు వచ్చిన సమయంలో 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 100 సంవత్సరాలు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది. ఇంతవరకు అసలు ఆశ్చర్యం, 4 నెలలైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అంటే ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కటి వర్షం పడినా గత ప్రభుత్వం, పడకున్నా గత ప్రభుత్వం, ఇంకోటైనా గత ప్రభుత్వం, ఇంకోటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం గత ప్రభుత్వం అనేది ప్రజలు ఎవరు ఒప్పరు. ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత ప్లస్సో మైనస్సో ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది. కానీ ఈ విధంగా 4 నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు. పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారన్నమాట సూపర్ 6 ఎక్కడ అని. ఎక్కడ పోయినా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. ఇది వివిధ వ్యక్తులందరూ చెప్పినటువన్నీ కూడా మెసేజెస్. ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట. వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సరి 15,000. మహిళలకేమో 19 ఏళ్ళు దాటుతానే 18 ఏళ్ళు దాటుతానే నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000. రైతులకు 20,000, నిరుద్యోగులకు భృతి, 50 ఏళ్ళకే పెన్షను. పాపం పల్లెటూళ్ళల్లో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే 50 సంవత్సరాలు అయింది, ఇంకా పెన్షన్ ఎక్కడ అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే, తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలు సూపర్ 6 అని, మొట్టమొదటి సంతకాలే సూపర్ 6 వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తేనేమో చాలా నెగిటివ్ ఫీలింగ్తో ఏమి ఈ 3 నెలలు 100 సంవత్సరాలు దాటి 4 నెలలు ఏం గమనించామంటే, మొట్టమొదటి నెల 2 నెలలు 3 నెలలు విపరీతంగా కొట్లాటలు, ఊరూరులో కొట్లాటలు. నిజం చెప్పాలంటే పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు 2019 నుంచి 24. ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది. పార్టీలకు సంబంధం లేకుండా, ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ ప్రోగ్రాంలన్నీ అందినాయి.